రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి ఆటోలలో వెళ్లారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని కీలక ఆరోపణలు చేశారు. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అన్నింటినీ మర్చిపోయిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఈ ముఖ్యంగా ఆటో కార్మికులకైతే ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విధంగా కూడా ఆటోలు అసెంబ్లీకి వచ్చి తన నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదంటూ ఇటు ఆటో డ్రైవర్లు కూడా ఇప్పటికే 93 మంది కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకనే వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఇటు వచ్చేసి అసెంబ్లీ వరకు కూడా మొత్తం చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలు నడుపుకుంటూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆటో కార్మికులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇంకా పోరాడతామని చెప్పేసి వాళ్ళకి తక్షణమే వాళ్ళు ఇచ్చిన అంటే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఎలక్షన్ ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, ప్రతి కుటుంబానికి 12,000 ఇస్తామని, అంతేకాకుండా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటో కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ న్యాయం చెయ్యకే సుమారుగా ఇప్పటికే 93 మంది కూడా మరణించారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఈ రోజు అసెంబ్లీలో కూడా మొత్తం కాకి చొక్కాలు వేసుకుని ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ సంబంధించిన అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆటో కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని, చెయ్యకపోతే మాత్రం తాము ఇంకా ఎక్కువగా కూడా సంబంధించిన రాష్ట్రంలో కూడా అనేక డిమాండ్ కూడా చేయడం జరిగింది.